రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న, కాపాడుతున్న, భద్రపరుస్తున్న మా తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అయా, సూర్యోదయం మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు తండ్రి మా అందరికీ మీ కాపుదల దయచేశారు ప్రభువా. ఎస్ లార్డ్. మీ కృపా సహాయం లేకపోయి ఉంటే మేము సజీవులంగా ఉండేవారం కాదు నాయన. అనేక మంది అనేక సమస్యలతో ఈ రాత్రి కాలమున ఇబ్బందులు ఎదుర్కొంటూ కృంగిపోతూ ఉండగా, అయ్యా మమ్మల్ని మాత్రం మీరు ప్రేమించి అపాయము రాకుండా, ప్రమాదము రాకుండా, ఎటువంటి శోధనలో పడిపోకుండా, ఎన్ని సమస్యలు వచ్చినా కాపాడుతూ, పనులను ఆశీర్వదిస్తూ, ప్రయత్నాలను దీవిస్తూ, ప్రతి విషయంలో మమ్మల్ని లేవనెత్తుతూ, ధైర్యపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రాత్రిని మరొకసారి కుటుంబం అందరం ఈ విధంగా చేరి ప్రార్థించుకునే ధన్యత దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము ప్రభువా. ఎస్ లార్డ్. నా దాగు చోటు నీవే అని కీర్తనల గ్రంథం 32వ కీర్తన 7వ వచనం ద్వారా ఆయన మీరు సెలవిస్తున్నట్లుగా, భక్తులు పాడుతూ ఉన్నట్లుగా, మా దాగు చోటు నీవే తండ్రి. అయ్యా, ఈ లోకంలో ఎన్ని సమస్యలు, ఎన్నో శోధనలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు, వీటన్నిటి నుంచి మేము రక్షించబడాలి అంటే, వీటన్నిటి నుంచి మేము తప్పించబడాలి అంటే, ఏవి మమ్మల్ని ఏమీ చేయొద్దంటే, మేము మీ ప్రక్కగా ఉండాలని, మీ వైపుగా ఉండాలని, మీ వెనుకగా ఉండాలని, ఆయన తద్వారా మేము కాపాడబడతామని ఈ లేఖనం ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. ఎంతమంది బిడ్డలైతే తండ్రి దాగు చోటు లేక నశించిపోతున్నారో వారిని ఈరోజు మీ వైపు ఆకర్షించుకొనండి. అయ్యా, వారికి మీరే దాగు చోటుగా ఉండి ఈ రాత్రిని వారు అందరినీ కూడా కాపాడండి తండ్రి. నాయనా, ఈ రాత్రి సమయంలో విశ్వాసంతో ప్రార్థనలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని అడుగుతున్నాం తండ్రి. దేని నిమిత్తము వారు తండ్రి విశ్వాసంతో మొరపెడుతున్నారో అయా, వాటన్నిటిని మీ చిత్తములో ఈ రాత్రి సమయమందు జరిగించమని అడుగుతున్నాం ప్రభువా. అయా, అనారోగ్య సమస్య చేత ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. హాస్పిటల్స్లో, ఐసీయూలలో అడ్మిట్ అయ్యారు తండ్రి. స్వస్థత దయచేయండి. భయంకరమైన వ్యాధులు, కనీసం తండ్రి ఎవ్వరికి చెప్పుకోలేని రోగాలతో ఎంతోమంది దిగులు పడుతున్నారు, ఆశలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు. స్వస్థత దయచేయండి ప్రభువా. దురాత్మ అంధకార క్రియలను కూడా యేసు నామమున లయపరచండి. పాడైపోయినటువంటి అవయవాలను తండ్రి మరలా పునరుద్ధరించండి నాయన. అదే విధముగా అప్పులనే సమస్య ఏది లేకుండా సహాయము దయచేయండి. ప్రతి అప్పును కొట్టివేయండి తండ్రి. బిడ్డలు తండ్రి ఏ ఉద్యోగం, ఏ వ్యాపారం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, దీవించండి, ఆశీర్వదించండి నాయన. మోసపోయిన, నష్టపోయిన స్థితిలో ఉంటుండగా అయా మరల వారిని కట్టండి తండ్రి. అదే రీతిన గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ లోపాలు సవరించబడుటకు కృప చూపించండి తండ్రి. అయా, వివిధ దేశాల బిడ్డలు వెళ్తూ ఉండగా వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లో, పాస్పోర్ట్స్ విషయాలలో కృపా సహాయము దయచేయండి తండ్రి. అదే రీతిన నాయన కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని ఎంతోమంది తండ్రి బాధపడుతున్నారు. ఆ కేసులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, కుటుంబపరమైన గొడవల నుంచి కూడా విడిపించండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య గొడవలు లేకుండా కృప చూపించండి. యవన బిడ్డలకు, చిన్న బిడ్డలకు, వృద్ధులకు మీరు తోడై ఉండండి. ఎదిరించే స్వభావం యవన బిడ్డల్లో నుంచి తొలగించండి ప్రభువా. అదే విధముగా మారు మనసు లేక, చెడు అలవాట్లు, చెడు స్నేహాలతో, ఆయా ఎడిక్షన్స్తో తండ్రి ఉన్న ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని
వాటన్నిటి నుంచి కూడా విడిపించమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఎవరైతే బిడ్డలు లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారో వారందరికీ కూడా తండ్రి వాటిని దయచేయండి నాయన. అయ్యా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు, వారికి క్షేమాన్ని దయచేయండి, రక్షణను దయచేయండి ప్రభువా. అదే విధంగా వివాహముల విషయంలో కృప చూపించండి, సాటి అయిన సహాయము దయచేయండి ప్రభువా. గృహాలు కట్టుకుంటున్నారు, మంచి గృహం వారికి అనుగ్రహించండి, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువా. మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుతున్నాము తండ్రి. అదే విధముగా ఈ రాత్రి కాలమున మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. దురాత్మ, అంధకార క్రియలు, దొంగలు, శత్రువులు, అపవాది తంత్రములు, నిద్రలేమి, పీడకలల సమస్యలు, ఎటువంటి భయాలు, కలవరాలు ఏ బిడ్డను కూడా ఈ రాత్రి కాలంలో ఇబ్బందులకు గురి చేయకుండా మీ దేవదూతల కంచ కాపుదల ప్రతి గృహము చుట్టూ మీరే అనుగ్రహించమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీ పాద సన్నిధిన పెడుతున్నాము నాయన. ఉదయాన్నే మీ పాద సన్నిధిన మరలా సజీవులుగా మమ్మల్ని చేర్చి మీ నామాన్ని స్తుతించగలిగే, ప్రార్థించగలిగే అవకాశం దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.